హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సవర్ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని మనం చెప్పాలి. ఎందుకంటే సిఎస్కే వర్సెస్ జీటీ ఎక్కువగా సిఎస్కేకి అయితే చాలా ఇంపార్టెంట్, మరి జీటీకి అయితే మరి అసహజంగానే మనం చెప్పాలి. ఎందుకంటే మరి ఈ టార్గెట్ అనేది వేగంగా అనేది క్లోజింగ్ అనేది చేయాలి. 10 ఓవర్ల లోపే క్లోజింగ్ చేస్తేనే మరి రన్ రేట్ అనేది పెరిగి ఖచ్చితంగా సరే పైకి వెళ్లే ఛాన్స్ ఉంది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద ఇక్కడైతే సిఎస్కేకి అయితే చాలా ఇంపార్టెంట్. మరి ప్లే ఆఫ్ కి కమెంట్ చేసుకోవాలంటే మరి సిఎస్కే అనేది గెలవలసిన పరిస్థితి అయితే ఉంది. అడ్డగా చూసుకున్నా 3 మ్యాచ్ అనేది సమానంగా అయితే ఉన్నాయి అని చెప్పొచ్చు. మొన్నటిసారి జరిగిన మ్యాచ్ లో కూడా సిఎస్కే అనేది ఈజీగా విజయం అనేది సొంతం అయితే చేసుకుందని మనం చెప్పొచ్చు. మరి ఎక్కడంటే మరి మేము తెలిసిందే స్టేడియం అనేది మరి నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే జరగబోతుంది. వెరీ ఇంట్రెస్టింగ్. ఎవరితో టాస్ వాళ్ళైతే బ్యాటింగ్ అనేది ఎంచుకోవాలి. ఖచ్చితంగా సరే 180 కానీ 190 కానీ వచ్చిందంటే చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఎక్కువ మనకి కనిపిస్తుంది. అది హెడ్ చూసుకున్నా మరి జీటీ చూసుకున్నా, జీటీ అయితే గిల్ ఫామ్ లో అయితే ఉన్నారు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం ఫామ్ లోకి అయితే రావాల్సిన పరిస్థితి కూడా ఉన్నారు. మిల్లర్ కూడా ఫామ్ లో అయితే ఉన్నారు, తెవాటి మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. మరి రషీద్ గారు కూడా వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్ లో అయితే ఉన్నారని చెప్పచ్చు. బౌలింగ్ లో కూడా కొంచెం ఎఫెక్టింగ్ గానే ఉన్నారు. చాలా వరకు కూడా ఎఫెక్టింగ్ లేకపోతే వికెట్స్ అనేది తీయాలి, తగ్గించుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం మిడిల్ ఆర్డర్ అనేది కాస్త ప్రాబ్లింగ్ అనేవి ఉన్నారు అనేది అయితే మనం స్పష్టంగా మనం చెప్పచ్చు. మరి సిఎస్కే పరిస్థితి ఎలాగుందంటే చాలా వరకు కూడా పడుతూ లెగుస్తూ అయితే మరి ఎంతవరకు కూడా వచ్చారు. మరి ఈసారి ఏం జరుగుద్ది ఏంటని చూడాలి. అటు తల మరి ఏం చేస్తాడు ఏమిటనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. అటు గైక్వాడ్ అనేది మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. మరి రహాన్ అయితే ఫామ్లోకి అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. మరి రహానే స్థానంలో ఏమన్నా రవీంద్రకి అయితే వస్తే చాలా మంచిదని నాకైతే అనిపిస్తుంది. కొంతవరకు మార్పులు అయితే చేస్తే చాలా మంచిదని నాకైతే అనిపిస్తుంది. అటు ఠాగూర్ కానీ ఇటేమో చాలా వరకు కూడా ముస్తఫా రహీం నుండి కానీ వెరీ ఇంట్రెస్టింగ్ అనే ఫామ్ కానీ మనం చెప్పచ్చు. మొత్తం అందరూ కూడా తీసుకోకపోతే చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంటుంది. మరి బౌలింగ్లో అయితే పర్ఫెక్ట్గా మరి ఉన్నా సరే కాస్త వరకు కూడా కొంత కొత్త వాళ్ళు వచ్చి కొంచెం లో అయితే అవుతున్నారని చెప్పచ్చు. సింగ్ అయితే మొన్నసారి అయితే ఇంపార్టెంట్ ప్లేయర్గా వచ్చి వెరీ ఇంట్రెస్టింగ్ అనే ఫామ్ అని నిరూపించుకున్నారు మనం చెప్పచ్చు. మరోసారి అవకాశం కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది ఇతనికి. మరి ఎలా ఉండబోతుంది అంటే చూడాలి. మిల్లార్ కూడా మంచి బలంగా అయితే ఉంది. అటు దుబాయ్ అయితే ఫామ్లోకి అయితే రావాల్సిన పరిస్థితుంది. మొన్నటిసారి వరకు కూడా ఫామ్లో అయితే ఉన్నా సరే టీము సెలక్షన్స్లో మాత్రం T20 సెలక్షన్ అయ్యాక మాత్రం కొంచెం ఫామ్ అనేది తప్పాడని చెప్పచ్చు. ఏమన్నా ఆత్మవిశ్వాసం ఏమన్నా ఉందా లేకపోతే ఏంటని చూడాలి. మరి ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. మరి ఏం జరుగుద్ది ఏంటని చూడాలి. మరి ఇది బలబాల్లో చూసుకొని చాలా బలంగా అయితే ఉంది. అటు సిఎస్కే కానీ మరి జీటీ అయితే తారపడుతుంది. సిఎస్కే చాలా బలంగా అయితే ఉంది. గెలుపు మాత్రం సిఎస్కేకి చాలా వరకు కూడా ఎడ్జ్ అయితే ఉందనేది మనం చెప్పాలి. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వాళ్ళు మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ తప్పనిసరిగా మరి షేర్ అప్ చేస్తాను. నేను మనసు అయితే కోరుకుంటున్నాను. మీ ఇంకా బాయ్.